Hi everyone, this is Sri Varalakshmi Moturi. Welcome back to my channel. Today we are going to learn more about geometric progression, that is GP. In my previous video, Quality Entrance Examination Maha Revision Geometric Progression video number 5. It is the continuation for that video. ఆ వీడియోలో మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన టాప్ 15 మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఇంకా జీపీలో మనం ఎడిషనల్గా ఎలా నేర్చుకోవాలి, జీపీకి, ఏపీకి, హెచ్పీకి ఉన్న రిలేషన్షిప్స్ గురించి కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్తో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, what is the GP and what are the GP relevant formulas? You know very well. So let me explain now some more about the GP. GP, a fixed number is multiplied to a preceding number to get the succeeding number is said to be called such a series of numbers are said to be called GP. GP generalized term an is equal to a into r power n minus 1. And if a comma b comma c are any three numbers or any three terms in the GP, then b square is equal to AC. B, which is the geometric mean GM, is equal to root AC. Maybe any three consecutive terms are there. We have to take the consecutive terms are a by r comma a comma AR. ఇంతవరకు అయితే నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా యూజువల్గా ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అంటిల్ ఎన్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, దానికి సమ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ జీపీ విత్ కామన్ రేషియో ఆర్ అండ్ ఇనీషియల్ టర్మ్ ఏ ఈజ్, దిస్ కెన్ బి డన్ ఇన్ ద 3 different ways. This is mainly based on the R value. అదే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అయితే మనం ఏం తీసుకుంటాం, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, ఆర్ n/2 ఇంటూ a ప్లస్ లాస్ట్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ n/2 ఇంటూ a ప్లస్ l అని అయితే తీసుకుంటాం. మరి ఇక్కడైతే ఆర్ వాల్యూ మేబీ గ్రేటర్ దాన్ 1 అయితే అప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1. ఆర్ గ్రేటర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆర్ లెస్ దాన్ 1 అనుకోండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 మే there is no sum that cannot be in the GP. దానికంటూ ఫార్ములా ఉండదు, ఎందుకంటే 1 మైనస్ ఆర్ ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఆర్ ఈక్వల్ టు 1 అనేది మనం జీపీలో కన్సిడర్ చేయం. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ని మల్టిప్లై చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 + 2 + 2 అండ్ సో ఆర్ ఎన్ టర్మ్స్ ఉందనుకోండి, దాన్ని జీపీలో వేసుకోకుండా ఎన్ టర్మ్స్ ఉన్నాయి, 2 ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి n టైమ్స్, సో ఆన్సర్ ఈజ్ 2n అని వేసుకుంటాం తప్ప దానికి సమ్ ఆఫ్ ద జీపీ ఫార్ములాని యూజ్ చేయకూడదు. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 6 + 18 + అండ్ సో ఆన్ ఉందనుకో. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ a1 ఈజ్ 2, a2 ఈజ్ 6, a3 is 18. Then what is the common ratio? R is equal to a2 by a1, which is equal to 6/2 3, and R is equal to a3 by a2, which is equal to 18/6, which is equal to 3. So common ratio is 3 greater than the 1. So what formula we have to use is Sn equal to a into r power n-1 by r-1 means r power n-1 by r-1. So a means here 2 into 3 power n-1 by 3-1. So 2 into 3 power n-1 by
2 get cancelled, 3 power n minus 1 will be the required answer. ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పర్టికులర్ వాల్యూస్ని తీసుకున్నాను అనుకుందాం. I want to find out the sum of n terms of 1/2 plus 1 plus 1/4 and so on n terms ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, కామన్ రేషియో ఆర్ ఫైండ్ అవుట్ చేస్తారు. a2/a1 అవుతుంది, అది 1/2. ఇప్పుడు ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 ఉంది. అప్పుడు మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములా తీసుకోవాలి, ఎందుకంటే ఆర్ లెస్ దాన్ 1 కాబట్టి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ మీన్స్ ఇట్ ఈజ్ 1, దెన్ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ చేస్తారు. 1 మైనస్ r means here it is 1/2 whole power n by 1 minus 1/2. 1 minus 1/2 is obviously 1/2, so 2 into 1 minus 2 power n will be the required answer. Maybe 1 plus 1/2 plus 1/4 plus and so on plus infinity. మీరు ఈ ప్రాబ్లంకి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా సేమ్ సమ్ టర్మ్స్ ఆర్ ఇన్ జీపీ, కానీ ఎన్ టర్మ్స్ ఇక్కడ మాత్రం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎప్పుడైనా ఆర్ లెస్ దాన్ 1 అయ్యి అవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్గా ఉన్నప్పుడు ఎస్ఎన్ఎల్ఆర్ ఎస్ ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని సమ్ టు ఇన్ఫినిటీ అనాలి. సమ్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం సమ్ టు ఇన్ఫినిటీ ఎలా చేయాలంటే ఎస్ ఇన్ఫినిటీ విచ్ ఈజ్ సమ్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్. దీనికి ప్లస్ ఇన్ఫినిటీ పెట్టారు కాబట్టి ఇది కూడా సమ్ టు ఇన్ఫినిటీ అవుతుందా అంటే 2 + 6 + 18 అవ్వదు. ఎందుకంటే అక్కడ కంపల్సరీ ఆర్ లెస్ దాన్ 1 అవ్వాలి, అది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వరకు అవ్వాలి. ఇలా ఇచ్చి ఇన్ఫినిటీ అని ఇచ్చి జస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు చేయడం కుదరదు. ఈ ఫార్ములా యూజ్ చేసి కుదరదు. Okay, so what is sum to infinity, in what way we have to find out, we got it. మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే జీపీకి సంబంధించిన అంత బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ వీడియో ఫైల్లో చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఉన్న ఈ వీడియోలో మీకు ఎడిషనల్గా జీపీలో ఇంకా ఎలాంటివి ఉంటాయి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ జీపీ అంటే 3 పాజిబుల్ వేస్ ఉండొచ్చు. ఆ 3 పాజిబుల్ వేస్ కంపల్సరీగా ఆర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయి. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఆర్ లెస్ దాన్ 1 అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మేబీ ఆర్ ఈక్వల్ టు 1 అయితే అవి జీపీలో ఉన్నా అవి ఏపీలో ఉన్న ఎలా ఉన్నా మనం జీపీ ఫార్ములా అయితే యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 + అండ్ సో ఆన్ n టైమ్స్ వరకు తీసుకున్నాను, అది 2 into n 2n అవుతుంది. కానీ జీపీ ఫార్ములా a into 1 minus r power n by 1 minus r కానీ a into r power n minus 1 by r minus 1 కానీ యూజ్ చేయకూడదు. తర్వాత సమ్ టు ఇన్ఫినిటీ అనే ఒక కొత్త పదాన్ని మనం నేర్చుకున్నాం. సమ్ టు ఇన్ఫినిటీ అంటే ఫార్ములా ఏంటి, సమ్ టు ఇన్ఫినిటీ a/1 minus r. ఇది మాత్రం కండిషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు సమ్ టు ఇన్ఫినిటీ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి అంటే ఆర్ కంపల్సరీ లెస్ దాన్ 1 అయ్యి అది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వరకు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. Let us move to our conceptual bits to understand this concept in a clear manner. Now look at the 16th problem. Sum of first 20 terms of 2, 6, 18. ఆల్రెడీ ఇదే ప్రాబ్లం నేను ఎగ్జాంపుల్గా తీసుకుని n టర్మ్స్కి చేశాను. n టర్మ్స్కి చేస్తే 3 power n minus 1 వచ్చింది మనకి. n అంటే 20 కాబట్టి 3 power 20 minus 1. Look at the problem number 17. There are AM and GM of the
roots of a quadratic equation are 4, 5, then the equation B. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఆల్ఫా ప్లస్ బీటా బై 2 4 అని ఇస్తున్నారు, ఆల్ఫా ఇంటూ బీటా 5 అని ఇచ్చారు. అంటే రూట్ ఓవర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ 5. ఇది ఏఎం అండ్ ఇట్ ఈజ్ జిఎం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 8 అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు నీకు సమ్ అండ్ ప్రొడక్ట్ తెలిసింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటి, x² మైనస్ సమ్ ఇంటూ సమ్ ఈజ్ హియర్ 8x ప్రొడక్ట్ ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై ఇంత చేయకుండా ఎలా చేయొచ్చు అంటే, రైట్ ఇట్ x² మైనస్ ఏఎం ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ ఏ అనుకుంటే హియర్ ఇట్ ఈజ్ 2ax ప్లస్ g². g అంటే జిఎం ఆఫ్ ద టూ రూట్స్. ఇది ఫార్ములా ఏంటది, x² మైనస్ 2 ఇంటూ ఏఎక్స్ ప్లస్ g². ఇప్పుడు చూడండి, x² మైనస్ 2 ఇంటూ ఏఎం మీన్స్ 2 ఇంటూ 4 8x ప్లస్ g² ఇచ్చిన దానికి స్క్వేర్ చేయండి. అలా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. మీకు కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లంనైనా చేయొచ్చు, కాకపోతే దాన్ని టైం కూడా సేవ్ చేసుకోవాలి కాబట్టి నేను అందుకని దానికి ఒక సింప్లిఫైడ్ ట్రిక్ నేర్పిస్తున్నాను. లెట్ us see the 18th problem. See the 18th problem, sum to infinity. వీటన్నిటికీ సమ్ టు ఇన్ఫినిటీ. ఒక్కొక్కసారి సమ్ టు ఇన్ఫినిటీ అని అడుగుతారు, లేదంటే ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఇచ్చి అడుగుతారు. మనం 18th ప్రాబ్లంలో ఫస్ట్లో ఉన్నాం చూడండి, 1 మైనస్ 1/2 ప్లస్ 1/4 మైనస్ 1/8 అండ్ సో ఆన్. యూ పీపుల్ నో దట్ హౌ టు ఫైండ్ అవుట్ సమ్ టు ఇన్ఫినిటీ. ఏ కండిషన్ అనేది కూడా మీకు తెలుసు, ఇప్పుడే చెప్పాను. కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేసుకోండి. a2/a1 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2/1 విచ్ ఈజ్ మైనస్ 1/2, దెన్ r ఈక్వల్ టు మైనస్ 1/2. గో ఫర్ ది సమ్ టు ఇన్ఫినిటీ. s ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ r. a మీన్స్ a 1 మైనస్ 1/2. 1/1 ప్లస్ 1/2 is nothing but 1/3/2. సింప్లిఫై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 1/1 ప్లస్ 1/2 ఎల్సిఎం చేసుకుంటే 2 ప్లస్ 1 3/2 విల్ గివ్ యూ 2/3. s ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 2/3. దెన్ ఆన్సర్ ఈజ్ 2/3. Now let us see the second problem. మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఏ వాల్యూ ఎంత అని తెలిసిపోతుంది, 3. r వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. r ఫైండ్ అవుట్ చేయాలంటే a2/a1 ఉండాలి. a2 అంటే ఇక్కడ 1/3 బై a1 అంటే 3, దెన్ 1/9 అంటే ఇది లెస్ దాన్ 1 అండ్ దట్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి సమ్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 మైనస్ r యూజ్ చేసి చేసుకోవచ్చు. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ r. యూ నో వాట్ ఈస్ ద a వాల్యూ, ఇట్స్ 3 అండ్ 1 మైనస్ r వాల్యూ ఈజ్ 1/9. నౌ ఫైండ్ అవుట్ ది వాట్ ఈస్ ది simplified value by finding the LCM. 1/1 minus 1/9 will give you 8/9. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయడానికి రెసిప్రోకల్ యూజ్ చేయాలి. రెసిప్రోకల్ ఆఫ్ 8/9 ఈజ్ 9/8, దెన్ ఇట్ ఈస్ 27/8 ఈజ్ ద సింప్లిఫైడ్ వాల్యూ. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ నెంబర్ 3. First of all, find out the what is the a value and find out the what is the r value. With the help of the common ratio can be find out with the help of r equal to a2/a1. What is the a2 is 2/7 square by 1/7. Let's simplify. Common ratio and the first term we got it, we can find out. కానీ సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2/7 స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/7 క్యూబ్ ఉంది. మరి థర్డ్ టర్మ్ టు సెకండ్ టర్మ్ కూడా రేషియో 2/7 అవుతుందా లేదో చెక్ చేసుకొని ఇలాంటప్పుడు చేయడం బెటర్. లెట్ us do the
a2 by a3. a2 is 1 by 7 cube, where a2 is 2 by 7 square. 1 by 7 cube అంటే 343, 2 by 7 square అంటే 49 by 2 by 7 square అంటే 2 by 49. ఈ 2 by 7 స్క్వేర్కి రెసిప్రోకల్ 49 by 2 అవుతుంది. ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది. మనకి కామన్ రేషియో 2 టర్మ్స్కి ఫస్ట్ 2 టర్మ్స్కి 2 by 7 వచ్చింది, నెక్స్ట్ 2 టర్మ్స్కి 1 by 14 వచ్చింది. ఇలా జరుగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో 2 సిరీసెస్ ఉన్నాయి, అంటే కాంబినేషన్ ఆఫ్ 2. అది ఎలాగో చూడండి. 1 by 7 అండ్ 1 by 7 క్యూబ్ని ఒక గ్రూప్ కింద అనుకోండి. ఇలా అంటే ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సెవెంత్ టర్మ్ అండ్ సో ఆన్. అదేవిధంగా ఈవెన్ టర్మ్స్ని సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ అలా ఒక గ్రూప్ తీసుకోండి. అంటే నేను ఇప్పుడు దీన్ని కాంబినేషన్ ఆఫ్ 2 గ్రూప్స్ కింద తీసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ గ్రూప్ 1 by 7 ప్లస్ 1 by 7 క్యూబ్ అండ్ సో ఆన్ ఒక గ్రూప్ కింద తీసుకోవాలి. 2 by 7 స్క్వేర్ ప్లస్ 2 by 7 పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఇంకో గ్రూప్గా తీసుకోవాలి. ఏ వాల్యూ అంటే ఇక్కడ 1 by 7 అండ్ ఆర్ వాల్యూ అంటే ఇది 1 by 7 క్యూబ్ బై 1 by 7. దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by 343 ఇంటూ 7 by 1. Then r equal to it is 1 by 49. మరి సెకండ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ ఏమిటి? ఆ ఏ వాల్యూ ఈక్వల్ టు 2 by 7 స్క్వేర్ అంటే 2 by 49. ఆర్ వాల్యూ అయితే a2 by a1 ఇక్కడ అదేమవుతుందంటే 2 by 7 పవర్ 4 by 2 by 7 స్క్వేర్. వాల్యూ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 by 7 పవర్ 4 ఇంటూ 7 స్క్వేర్ బై 2 కింద చేసుకోండి. 2 క్యాన్సిల్ అయింది, 7 స్క్వేర్ 1 అండ్ 7 పవర్ 4 2. దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by 7 స్క్వేర్ విచ్ ఈజ్ 1 by 49. అంటే కామన్ రేషియో రెండిటికి సేమ్ అయినా మనకి ఎక్కడ రాంగ్ వచ్చిందంటే ఏ వాల్యూ దగ్గర మనం సేమ్గా లేవు కాబట్టి 2 డిఫరెంట్గా వచ్చిన. అందుకని ఇది ఎస్ ఇన్ఫినిటీ చేయండి. ఏ బై 1 మైనస్ ఆర్ అని. ఏ వాల్యూ 1 by 7, 1 minus r is 1 by 49. Then 1 by 7 by 1 minus 1 by 49, you know that by doing LCM 48 by 49. Then 1 by 7 into 49 by 48. కమింగ్ టు హియర్ ఎస్ డాష్ ఇన్ఫినిటీ అనుకుందాం దీన్ని, ఎందుకంటే అది కూడా ఎస్ ఇన్ఫినిటీ కాబట్టి. దీన్ని ఏ బై 1 మైనస్ ఆర్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ 2 by 49 by 1 minus 1 by 49. Then 2 by 49 into 49 by 48. 49 and 49 get cancelled. Then answer is 2 by 48. Now let us add the s infinity and s dash infinity, which is 7 by 48 plus 2 by 48. Simplify kuda cheyochu 9 by 48. Then answer be 3 by 16. జస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని ట్విస్ట్ చేశాను. అదేంటంటే కంటిన్యూస్గా కామన్ రేషియో ఒకటే ఉంటే చేయొచ్చు, కానీ ఇక్కడ కామన్ రేషియో కరెక్ట్ ఒకటే లేని ఉంది కాబట్టి దాన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకొని చేశాను. లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ నెంబర్ 4 హియర్. ఇక్కడ ఎలాగో ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ అండ్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ ఏ బై 1 మైనస్ ఆర్ వేస్తున్నాను. ఇక్కడ కూడా ఏ బై 1 మైనస్ ఆర్. ఏ వాల్యూ ఆర్ వాల్యూ సేమ్ అయింది కాబట్టి ఏ వాల్యూ 1 by 2 by 1 మైనస్ ఆర్ అంటే ఆర్ వాల్యూ ఎలాగో 1 by 2 అని అర్థమైంది కాబట్టి 1 by 2 by 1 by 2 ఆన్సర్ ఈజ్ 1. అంటే ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. కమింగ్ టు వై వాల్యూ. వైకి ఏ వాల్యూ 1 by 3,
కానీ ఆర్ వాల్యూ కూడా 1/3, 1 మైనస్ 1/3, 1/3/2/3. సింప్లిఫై చేయండి. 1/3 ఇంటూ 3/2. దెన్ ఆన్సర్ ఈజ్ 1/2. మీకు ఎక్స్ వాల్యూ 1 వచ్చింది అండ్ వై వాల్యూ ఏమో 1/2 వచ్చింది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు వై రిలేషన్షిప్ కరెక్ట్ కాదు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇంకో రిలేషన్ ఉంది, కానీ ఎక్స్ స్క్వేర్ అంటే 1, అది 1/2కి ఈక్వల్ కాదు. ఎక్స్ ప్లస్ వై 1ని 1/2ని యాడ్ చేస్తే మనకి 0 రాదు. సో క్లియర్గా ఈ రిలేషన్షిప్ కరెక్ట్ అవుతుంది. అంటే 2 into 1 plus 4 into 1/2. Yes, it is equal to 4. In that way we can find out the relationship. Now look at the problem number 5. About one more interesting problem to you to understand the sum to infinity concept still clearly. Look at the problem number 5. Log x to the base 3 plus log root x to the base 3 plus log 4th root of x to the base 3 plus and so on infinity equal to 4. వాళ్ళు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సింప్లిఫై log x to the base 3 plus రూట్ ఎక్స్ని x పవర్ 1/2 అని రాసుకోవచ్చు. కానీ మనకి లాగ్ ఏ పవర్ ఎం ఫార్మ్ ఎప్పుడు కూడా ఎం లాగ్ ఏగా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి నౌ లెట్ us రైట్ 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ 3 ప్లస్ 1/4, ఎందుకంటే 4th రూట్ కాబట్టి లాగ్ ఎక్స్ టు ద బేస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇందులో లాగ్ ఎక్స్ టు ద బేస్ 3 అనేది కామన్ వస్తుంది. 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 4. ఇది దీన్ని సింప్లిఫై చేయాలంటే ముందు ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఇది సమ్ టు ఇన్ఫినిటీ అయింది. ఎందుకు సమ్ టు ఇన్ఫినిటీ అనేది మీకు ఐడియా ఉంది. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే అది ఆర్ వాల్యూ 1/2 అయింది, విచ్ ఈజ్ లెస్ దాన్ ద 1 అండ్ ఇన్ఫైనైట్ వరకు ఉంది. కాబట్టి సమ్ టు ఇన్ఫినిటీ యూజ్ చేయండి. సమ్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ ఆర్. దెన్ ఏ వాల్యూ ఈజ్ 1/1 మైనస్ 1/2. సమ్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1/1/2. దెన్ ఇట్ ఈజ్ 2. సమ్ టు ఇన్ఫినిటీ ఈజ్ 2. 2 ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ 3 మొత్తం వాల్యూ 2 అయిపోయింది. 2 into log x to the base 3 equal to 4. 1 time 4 means 2 time. Now log x to the base 3 equal to 2 అయితే simplified value 3 square equal to x అవుతుంది. x value is 9. We got that x is equal to 9. In that way we can find. Let us move to the next problem. Now we have completed the sum of n terms of GP we completed and sum to infinity. Now we are having some more model problems based on the sum of terms in the series. For example, before learning them, let's learn that how to find out the sum of the 1 plus 2 plus 3 plus and so on plus some 100. ఇది ఏపీలో ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ 1 అండ్ డి వాల్యూ ఈజ్ ఆల్సో 1. దెన్ n/2 ఇంటూ సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఏమో ఇక్కడ n వాల్యూ 100 అని తెలిసిపోతుంది. కాబట్టి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n/2 ఇంటూ 2a 2 ఇంటూ 1 ప్లస్ n-1 ఇంటూ d మీన్స్ 1. మనం సింప్లిఫై చేస్తాం, ఆన్సర్ చేస్తాం. కానీ ఏపీ ఫార్ములా యూస్ చేయకుండానే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూస్ చేసి, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ సమ్ని యూజువల్గా సిగ్మా అనే సింబల్తో మనం డినోట్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఇక్కడ సిగ్మా n అని తీసుకొని సిగ్మా nని అదే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా n ఇంటూ n+1/2 ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. అదేంటి అంటే 100 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 100 ఇంటూ 101/2 సింప్లిఫై చేస్తే మనకి 5050 అనేది ఆన్సర్ వస్తుంది.
మేబీ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్. దీనికంటే ఏపీ ఫార్ములా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏపీ ఫార్ములా యూజ్ చేయలేము. చూడండి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 1కి 4కి డిఫరెన్స్ 3, 4కి 9కి డిఫరెన్స్ 5. అలానే అవి జీపీలో కూడా ఉండవు. ఇలాగా 4/1 4, 9/4 అంటే కామన్ రేషియో సేమ్గా లేదు. అందుకని డెఫినెట్గా మనం ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ n స్క్వేర్ ఈజ్ అదర్వైజ్ కెన్ బి రిటర్న్ యాజ్ సిగ్మా n స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2n+1/6 ఫార్ములా యూజ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ సమ్ 20 స్క్వేర్ అని ఇచ్చారనుకుందాం. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని? సమ్ ఆఫ్ 20 స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఉంది కదా, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6, 20 ఇంటూ 20+1 ఇంటూ 2 ఇంటూ 20+1/6. లేదంటే ఇంకా సింపుల్గా వేసుకోవచ్చు 20 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 21, 20 and 21 యాడ్ చేస్తే 41 కాబట్టి 41/6. సింప్లిఫై చేసుకోవచ్చు. then you'll get the sum answer. Coming to sum of the first n cube formula, 1 cube plus 2 cube plus 3 cube plus and so on n cube. Sum of n cubes formula మనం సిగ్మా n cube అని తీసుకోవచ్చు. అదే ఫార్ములా ఏంటంటే n cube ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై సిగ్మా n cube ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. మనం n స్క్వేర్ ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4ని n ఇంటూ n+1/2 కింద కూడా రాసుకొని హోల్ స్క్వేర్ కింద చేయొచ్చు. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ n క్యూబ్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ది natural numbers is relationship is sigma n cube equal to sigma n whole square. That means sigma n cube is, for example, a problem ఇలా ఇచ్చాడు అనుకుందాం. if sigma n is equal to 100 then what is sigma n cube? మనకి రిలేషన్షిప్ తెలుసు కదా, సిగ్మా n 100 అయితే సిగ్మా n క్యూబ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా n క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా n హోల్ స్క్వేర్. సో 100 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10,000. అలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజువల్గా nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడం. లుక్ ఎట్ ద 19th ప్రాబ్లం. ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ 1 into 3 పాయింట్ కాదు, అది 1 into 3 + 3 into 5 అండ్ సో ఆన్ nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ 4 + 7 + 10 + అండ్ సో ఆన్ nth టర్మ్ చేయండి అంటే మీకు ఫార్ములా తెలుసు, an = a + n - 1 into d యూస్ చేసి చేస్తారు. మరి 1 into 3 + 3 into 5 + అండ్ సో ఆన్ ఇలా ఇచ్చినప్పుడు కాంబినేషన్ ఆఫ్ 2 APs కింద ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్స్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక AP కింద రాసుకోండి. దాన్ని AP1 అనుకోండి. నెక్స్ట్ కాంబినేషన్లో అంటే సెకండ్ టర్మ్, ప్రతి ప్రొడక్ట్లో సెకండ్ టర్మ్ ఏది ఉందో చూడండి, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ nth టర్మ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. దీనికి nth టర్మ్ ఏమవుతుంది? ఫార్ములా a + n - 1 into d. 1 + n - 1 into కామన్ డిఫరెన్స్ ఇస్ 2. 1 + 2n - 2 అంటే 2n - 1 అయింది. మరి ఇక్కడ nth టర్మ్ ఏమవుతుంది? a + n - 1 into d. మీకు ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ 3 అని తెలుసు, n - 1 into కామన్ డిఫరెన్స్ d ఎంత అయింది? ఇక్కడ 2. సో 3 + 2n - 2 సింప్లీ 2n + 1. ఇప్పుడు nth టర్మ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసింది కాబట్టి మనం కూడా ఇక్కడ మల్టిప్లై చేసేయాలి. దెన్ 2n - 1 into 2n + 1 చేయాలి అంటే 4n² - 1 విల్ బి ది nth టర్మ్. లుక్ ఎట్ ద ప్రాబ్లం నెంబర్ 20. ఈ ప్రాబ్లం నెంబర్ 20 కూడా దీనికి సిమిలర్గానే ఉంది. చూడండి 1 into 2 + 2 into 3 అయితే మీకు అర్థమై ఉంటుంది
ఈ టర్మ్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేసుకోండి. మీకు 19th ప్రాబ్లం ఎలా అయితే చేసుకున్నానో అలాగే ఈ ప్రాబ్లంకి కూడా నేను AP1 AP2 కింద డివైడ్ చేసుకుంటే నాకు ఫస్ట్ ఏపీకి ఎంత టర్మ్ n వచ్చింది, నెక్స్ట్ ఏపీకి ఎంత టర్మ్ n+1 వచ్చింది. అంటే ఎంత టర్మ్ ఏమవుతుంది, n × n+1 విచ్ ఈజ్ ఈక్వల్ టు n² + n. Let us move to the problem number 21. Look at the problem number 21. It is quite similar with the 19th and 20th. ఈ 21st ప్రాబ్లం చూడండి, కాకపోతే 3 టర్మ్స్ ఇచ్చారు. మీరు AP1 AP2 AP3 కింద చేసుకుంటే మీకు AP1 1 2 3 దీనికి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి, అది n అవుతుంది. నెక్స్ట్ ఏపీ ఏమో 2 3 4 ఇచ్చారు. ఆల్రెడీ 2 3 4కి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాక డైరెక్ట్గా n+1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 3 4 5 అలా ఇచ్చారు. దానికి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు n+2 వస్తుంది. సో వాట్ ఈస్ ద nth టర్మ్ ఆఫ్ దిస్ 1 × 2 × 3 is n × n+1 × n+2. సింప్లిఫై చేస్తే ఆప్షన్ని బట్టి సింప్లిఫై చేయండి, లేదంటే ఆప్షన్లో ఇలాగే ఉంటే కనుక ఇలా వదిలేయండి. లెట్ us మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 22. nth టర్మ్ ఆఫ్, ఇప్పుడు వరకైతే ఇలా ఉన్నాయి కానీ nth టర్మ్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, సింపుల్గా ప్యాటర్న్ అర్థం చేసుకుంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సమ్ ఆఫ్ nth టర్మ్ ఆఫ్, ఫస్ట్ టర్మ్ అయితే 1 ఇచ్చారు, సెకండ్ టర్మ్ అనుకోండి 1 + 2/2 ఇచ్చారు, థర్డ్ టర్మ్ అయితే 1 + 2 + 3 3/3 అని ఇచ్చారు. అదే ఫిఫ్త్ టర్మ్ అయితే ఏమవుతుంది, 1 + 2 + 3 + 4 + 5/5. ఎలా చెప్పగలిగానంటే సింపుల్ ప్యాటర్న్. థర్డ్ టర్మ్ అంటే 3 వరకు యాడ్ చేసి /3 వేశారు. అలాగే ఫిఫ్త్ టర్మ్ అంటే 5 వరకు యాడ్ చేసి 5. మరి ఇప్పుడు నేను అడిగింది ఫిఫ్త్ టర్మా 10th టర్మా అండ్ nth టర్మ్ అడిగారు కాబట్టి ఇప్పుడు nth టర్మ్ ఏమని రాయొచ్చు, 1 + 2 + 3 + and so on n/n. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పున్నాను, సమ్ ఆఫ్ n టర్మ్స్, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, that is sum of the first n natural numbers is, we know that n × n+1/2 n cancel అయింది, n+1/2 will be the nth term of this series. Coming to the problem number 23. Look at the problem number 23. మీకు 22 అయినా 23 అయినా లుకింగ్ సిమిలర్ చూడండి. ఫస్ట్ టర్మ్ అయితే 1³ 1 లేదు కానీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు, సెకండ్ టర్మ్ అయితే 1³ + 2³ 1 + 3. నెక్స్ట్ 1³ + 2³ + 3³ + 1³ + 2³ + 3³ 1 + 3 + 5 అని ఇచ్చారు. మరి అదే ఫోర్త్ టర్మ్ అయితే 1³ + 2³ + 3³ + 4³ 1 + 3 + 5 + 7. అంటే న్యూమరేటర్లో సమ్ ఆఫ్ n³ టర్మ్స్, డినామినేటర్లో సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఇస్తున్నారు. అంటే న్యూమరేటర్లో ఉన్నది సమ్ ఆఫ్ n³ అని తెలిసిపోయింది కాబట్టి సమ్ ఆఫ్ n³ ఫార్ములా సిగ్మా n³ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ n క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ n² × n+1² /4 మీకు ఆల్రెడీ తెలిసిందే సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్, ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఇది n². ఇది మీరు 8th క్లాస్లో నేర్చుకున్నారు. సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ n². సో n² get cancel, n+1² /4. n+1² /4 will be the nth term of the given series. Let us move to the next one. Now look at the problem number 24. ఇప్పుడు దాకా సమ్ ఆఫ్ n టర్మ్స్ నేర్చుకున్నారు, కానీ ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే nth టర్మ్ కాదు, సమ్ ఆఫ్ అలాంటి వాటిని ఎలా యాడ్ చెయ్యాలి అది అడుగుతున్నారు. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ అని ఇచ్చినప్పుడు 1 × 2
ఇంటూ 2 ఇంటూ 3 అండ్ సో ఆన్. వీటికి సమ్ చేయమంటున్నారు. మనం సమ్ ఎలా చెయ్యాలి అంటే వెరీ వెరీ సింపుల్ థింగ్. ఆ సింపుల్ ఏంటి అంటే ఫస్ట్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. nth టర్మ్ ఆల్రెడీ మనం 20th ప్రాబ్లం ఇదే కాబట్టి మనం nth టర్మ్ చేసున్నాం. అదేంటంటే n² ప్లస్ n. nth టర్మ్ వచ్చేసింది అంటే దానికి సిగ్మా అప్లై చేయండి. అదే Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అవుతుంది. సిగ్మా n² ప్లస్ సిగ్మా n. మీకు ఆల్రెడీ సిగ్మా n² ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములా వేయండి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ప్లస్ సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2 కామన్ తీయండి. n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ 2n ప్లస్ 1/3. ఇందులోంచి n ఇంటూ n ప్లస్ 1/2ని కామన్ తీశాను. 2n ప్లస్ 1/3 వచ్చింది ప్లస్ 1. సింప్లిఫై చేయండి. n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ 2n ప్లస్ 1 ప్లస్ 3/3. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 4/2 ఇంటూ 3 అంటే 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ టేక్ ఇట్ 2 కామన్ n ప్లస్ 2/2 ఇంటూ 3. సో 2 క్యాన్సిల్. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3 విల్ బీ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఒకవేళ ఇవి అంటిల్ 10 టర్మ్స్ వరకు అడిగారు అనుకోండి, n ప్లేస్లో 10 పెట్టుకుంటారు. 10 ఇంటూ 11 ఇంటూ 12/3 చేస్తారు, ఆన్సర్ వస్తుంది. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫస్ట్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిన nth టర్మ్కి సిగ్మా అప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3. నౌ లుక్ ఎట్ ద ప్రాబ్లం నెంబర్ 24th సెకండ్ వన్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేశారంటే 1² ప్లస్ 1 2² ప్లస్ 2 లైక్ దట్ ఇట్ ఈస్ దేర్. అంటే డెఫినెట్గా ఫస్ట్ టర్మ్ కాబట్టి 1² ప్లస్ 1, సెకండ్ టర్మ్ కాబట్టి 2² ప్లస్ 2, 10th టర్మ్ కాబట్టి 10² ప్లస్ 10. అదే మరి nth టర్మ్ అయితే nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు n² ప్లస్ n. ఇప్పుడే చెప్పాను మీకు nth టర్మ్ తెలిస్తే దానికి సిగ్మా అప్లై చేసుకోండి. సిగ్మా n² ప్లస్ సిగ్మా n. ఇప్పుడే ఆ ప్రొసీజర్ని చెప్పాను. సిగ్మా n² ప్లస్ సిగ్మా n అని ఎలా సింప్లిఫై చేసుకోవాలో దీని ఆన్సర్ కూడా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3 విల్ బీ ద రిక్వైర్డ్ ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నౌ లుక్ ఎట్ ద 24th one, third bit. 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus and so on up to 2020 term. ఇలా ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు మన ప్రొసీజర్ ఏదైతే ఉందో 1 into 2 ఆర్ 1 into 2 into 1/2 into 3 ఆ ప్రొసీజర్ చెయ్యకూడదు. డినామినేటర్లో ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ చేయకూడదు. మరి ఏం చెయ్యాలి అంటే డినామినేటర్లో కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్తున్నారో లేదో చూసుకుంటే మనం కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే అబ్జర్వ్ చేయండి, ఈ న్యాచురల్ నెంబర్స్కి అంటే యూజువల్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ గ్యాప్ 1 ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ గ్యాప్ కూడా అంతే ఉంది. అంటే న్యూమరేటర్లో కూడా అదే ఉందో లేదో చూసుకోండి. అంటే 1/1 into 2 అని ఇచ్చారు. అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు అంటే 1/1 into 2 plus 1/2 into 3. దీన్ని 1/1 minus 1/2 కింద మనం అరేంజ్ చేసుకోవచ్చు. అప్పుడైనా ఆన్సర్ 1/2 వస్తుంది. అంటే 1/a into bని అంటే n/a into b. n అంటే న్యూమరేటర్ సమ్ x అనుకోండి. a మైనస్ b x అనేది అయితే గనక మనం x/a into bని x/a మైనస్ అంటే 1/a మైనస్ 1/b కింద అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ గ్యాప్ న్యూమరేటర్కి ఈక్వల్ అయితే దాన్ని 1/a మైనస్ 1/b కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే
5/9 × 14 అయితే దీన్ని డిఫరెన్స్ బిట్వీన్ 9 and 14 5 న్యూమరేటర్ 5 అయింది కాబట్టి దీన్ని ఎలా రాయించుకోవచ్చు 1/9 - 1/14. అదే నేను చెప్తున్నాను ఇక్కడ. మీరు రాయాల్సింది ఏంటి అంటే 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + 1 and so on 1/. మరి నీకు కావాల్సింది 2020 టర్మ్. 2020 బదులు మేబీ n టర్మ్స్ అని ఇచ్చాడు అనుకుందాం. n టర్మ్స్ అంటే ఏం చేస్తాం మనం 1/. ఈ 1 2 3ని ఒక గ్రూప్ అనుకుంటే 1, 2, 3కి ఎంత టర్మ్ ఏమవుతుంది n. 2కి 3కి 4కి ఎంత టర్మ్ ఏమవుతుంది n+1. సో n × n+1 అని రాసుకోండి. ఇప్పుడు నేనే చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ వీటి మల్టిప్లై చేసినప్పుడు గ్యాప్ న్యూమరేటర్కి ఈక్వల్ అయితే ఎలా రాయాలి 1/first one - 1/second ఫ్యాక్టర్. అలాగన్నిటినీ రాసుకుంటే అప్పుడు డెఫినెట్గా +1/2 - 1/2 1/3 1/3 1/4 నెక్స్ట్ అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతుంది. 1/1 - 1/. n వాల్యూ n అయితే n తీసుకుంటాం అప్పుడు n+1 అవుతుంది. n+1 - 1/n+1 గెటింగ్ క్యాన్సిల్డ్ n/n+1. n అంటే నీకు 2020 n+1 అంటే 2021. ఇలా చేసుకోవచ్చు. Now look at the fourth bit in the 24. 1 + 8 + 27 and so on is given. క్లియర్గా ఇది 1³ అండ్ 8 అంటే 2³ 27 అంటే 3³ మీకు ఫార్ములా తెలుసు n² × n+1² / 4. This is the answer. Now look at the problem number 5 in the 24th bit. They have given about 1/3 × 5/1/5 × 7. ఇప్పుడే చెప్పాను ఇలా ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటే మనం వీటిని యాడ్ చేసుకున్నట్టుగా సిగ్మా అనేది యూజ్ చేయలేము. మరి ఏం చేయొచ్చు ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి? సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/3 × 5 + 1/5 × 7 అండ్ సో ఆన్ ఇచ్చారు. మీకు యూజువల్గా డినామినేటర్లో గ్యాప్ ఎంత ఉంటే న్యూమరేటర్లో అంత ఉంటే అది కంపల్సరీ మనం చేయగలం. కానీ గ్యాప్ ఏమో 2 ఉంది, న్యూమరేటర్లో మాత్రం 1 ఉంది. దాన్ని నేను 2 చేస్తున్నాను కానీ న్యూమరేటర్ని చేంజ్ చేయడం వాల్యూలో రాంగ్ వస్తుంది. అందుకని 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేస్తున్నాను. ఇప్పుడు అండ్ సో ఆన్ ఇలా ఉన్నప్పుడు ఎలా స్ప్లిట్ చేసుకోవాలో మీకు తెలుసు. కానీ 2019th టర్మ్ అని అడుగుతున్నారు. కానీ మనకి ఎలా తెలుస్తుంది 2019th టర్మ్ ఇది అని? అందుకని ఫస్ట్ ఏవైతే డినామినేటర్లో ఫస్ట్ గ్రూప్ ఉన్నాయో అట్లా ఒక గ్రూప్ చేసుకొని దానికి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎంత టర్మ్ అంటే ఏంటి? a + n - 1 × d. That is 3 + n - 1 × d is 2. So 3 + 2n - 2 will give you 2n + 1. In the same manner, second group of factors తీసుకుంటున్నాను 5 and 7. ఇక్కడ a + n - 1 × d చేస్తున్నాను. then a value is 5 + n - 1 అంటే n - 1 d అంటేనేమో 2. 5 + 2n - 2 will give you 2n + 3. So we will get 2/2n + 1 × 2n + 3. కానీ నీకు కావాల్సింది 2019th టర్మ్స్. సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు దీన్ని 2/3 × 5 ఎలా రాసుకోవచ్చు? 1/3 - 1/5. 2/5 × 7 ఎలా రాసుకోవచ్చు? 1/5 - 1/7 అండ్ సో ఆన్ 1/2n + 1 - 1/2n + 3. యూజువల్గా అయితే అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఉండిపోతుంది. 1/3 - 1/. కానీ నీకు కావాల్సింది n టర్మ్స్ కాదు కదా, 2019 టర్మ్స్ వరకు. 2 × 2019. 2 × 2019 అంటే
ఇట్ ఈజ్ 4038 ప్లస్ 3 అంటే 4041 ఉంటుంది. సింప్లిఫై చేయండి. 4041 మైనస్ 3/2 ఇంటూ 3 ఇంటూ 4041 విల్ గివ్ యూ 4038/2 ఇంటూ 3 ఇంటూ 4041. కానీ 2019లో 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ 673/4041. 673/4041. ఇది 3 టేబుల్లో అవుతుంది కానీ ఇది అవ్వట్లేదు. సో సింప్లిఫై వాల్యూ ఇస్ 673/4041. ఇంకా జీపీ అండ్ హెచ్పికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, సిరీస్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ద సిరీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు దీని కంటిన్యూషన్ వీడియో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ వీడియో నెంబర్ 8లో వస్తుంది, గమనించగలరు. ఈ కాన్సెప్ట్తో పాటు మీకు ఇంకా అర్థమెటికో జామెట్రికో ప్రోగ్రెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటారు. For more educational videos, especially in MPC, please subscribe, share and like my channel Saki Classes, a specialist learning center for everyone. Thank you for watching.